తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు శాంతా బయోటిక్స్ ఎండి డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి. దీనికోసం ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సురవరం ప్రతాప్ రెడ్డి 128వ జయంతి సందర్భంగా సాహితీ పురస్కారం 2024ను ప్రముఖ పాత్రికేయులు తిరునగిరి ఉడయవర్లు ప్రదానం చేశారు. సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరప్రసాద్ రెడ్డి తెలంగాణ సాహిత్య రంగంలో కొత్త చరిత్రను సృష్టించిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి అని కొనియాడారు. ఆయన నాటకాలు రాశారు, కథలు రాశారు, పత్రికలు నడిపారు. కేవలం తను నడిపినటువంటి గోల్కొండ పత్రికే కాకుండా సుజాత అనే పత్రిక కూడా వ్యాసాలు రాసేవారు. ఆయన కథలు రాయడమే కాకుండా కథలు రాసేవాళ్ళని ప్రోత్సహించారు, కథకును తయారు చేశారు. అది ఒక సాహిత్యానికి ఒక వరవడి కల్పించడం, అది అనూచారంగా కొనసాగడానికి దోహదం చేయడం గొప్పవాడు చేసే పని. కవులు చాలామంది వాళ్ళు కవిత్వం రాస్తారు, కవిత్వం రాసి మెప్పిస్తారు, వాళ్ళ స్థానాన్ని అందరి హృదయాల్లో బదిలం చేసుకుని వెళ్ళిపోతారు. ఎంతమంది తనలాగా కవిత్వం రాసేవాళ్ళు ఉండాలని కోరుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. ఒక కవి ఇంకో కవిని తయారు చేయడు. ఒక కవి ఇంకో కవిని మెచ్చుకుంటాడేమో కానీ ఇంకో కవి తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని వాళ్ళ కవులు తయారు చేసేటువంటి కర్మాగారం అయితే పెట్టాడు. ఒక టీచరు విద్యార్థులకి విద్య నేర్పిస్తారు, మీరు కూడా టీచర్స్ కండి అని మాత్రం చెప్పడు. అది ఎందుకనో నాకు తెలియదు, కానీ ఆ రకమైనటువంటి భావజాలం కావాలంటే వాళ్ళకి చాలా